దేవుని వాక్యంలో నుండి మనం గమనించినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక ఇక్కడ మరి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర ఈ విశ్వాసాన్ని గురించి వివరణ మనం తెలుసుకుందాం కొద్ది సమయాన్ని. మరి విశ్వాసం అనేది మరి దేవుని వాక్యంలో రాయబడింది. మరి అబ్రహాము మరి నీతివంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన విశ్వాసులకు స్నేహితుడు, తండ్రిగా అతడు పిలువబడినాడు. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు నేను విశ్వాసం కలిగి ఉన్నామా? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి విశ్వాసం అనగా క్రియలు కలిగినదే విశ్వాసము అని దేవుని వాక్యంలో రాయబడింది. అంత మాత్రం కాక విశ్వాసం అనేది కృపావరము అని దేవుని వాక్యం. మనం ప్రార్థన చేయుట విశ్వాసము. మరి రక్షణ సువార్త ఎవరికైనా చెప్పేది కూడా విశ్వాసంతోనే మనం చెప్తున్నాం. మందిరానికి వెళుతున్నామంటే విశ్వాసంతో వెళుతున్నాం. ప్రార్థన చేస్తున్నామంటే విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన చేస్తున్నామంటే విశ్వాసంతోనే ఆరాధన చేస్తున్నాం. కాబట్టి మనం చేసే పనులన్నీ మరి బహిరంగ సువార్తకు, మరి ప్రార్థన మీటింగ్కు, తర్వాత మరి అనేక మందిరానికి వెళ్ళేదాన్ని విశ్వాసంతోనే మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి సహోదర విశ్వాసం అనేది కృపావరముతో సమానంగా ఉంటుంది. కృపావరములలో ఒకటిగా ఉంటున్నది విశ్వాసం. తర్వాత విశ్వాసం అనేది ఫలించే ఒక ఫలముగా ఉంటున్నది విశ్వాసం. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు నేను మరి విశ్వాసం కలిగిన వారుగా ఉంటున్నాము. ఈ విశ్వాసము మరి దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్టయితే క్రియలతో కూడినది విశ్వాసము. క్రియలతో కూడా ఉండాలి. మరి నమ్మితే కాదు. యేసుప్రభు దేవుడు అని, ఆయన మృతులో నుండి లేచినాడని విశ్వసించుట కాదు, కానీ మరి క్రియమూలముగా మనము ఆయన్ను అనుసరించే వారుగా ఉండాలి. అబ్రహాము చూడండి, లేక 99 సంవత్సరాలప్పుడు కుమారుని మరి దేవుడిచ్చినాడు. ఆ కుమారుని మోరియా పర్వతానికి వెళ్ళి దహన బలిగా అర్పించమన్నప్పుడు ఆ క్రియను దేవుడు మరి అబ్రహాము చూపెట్టినట్టుగా మనం చూడదు. దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి లోబడి ఆ కుమారుని మరి భార్యతో కూడా మరి చెప్పకుండా కుమారుని ఎంటబెట్టుకొని పోయి మోరియా పర్వతానికి వెళ్ళి కట్టెలు పేర్చి మరి తన పరివారితో తీసుకొని పోయి అక్కడ కట్టెలు పేర్చి మరి బలిపీఠం కట్టి మరి కాళ్ళు చేతులు ఇసాకు కట్టేసి ఆ యొక్క పిల్లవాని ఆయన ఇసాకును ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి మరి కత్తెత్తిన మరి వధించేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీకు ఒక్కడై ఉన్న కుమారుని వెనుదీయలేదు, నాకు ఇచ్చుటకు వెనుదీయలేదు, ఇందుకు నువ్వు దేవునికి భయపడువాడని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి క్రియల ద్వారా అబ్రహాము దేవుని మహిమపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు నేను మరి క్రియల ద్వారా దేవుని గణపరుస్తున్నామా? ఆయన చెప్పిన మాటకు విధేయత చూపుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మనం నడుచుతున్నామా? అందుకొరకై దేవుని వాక్యం రాయబడింది యాకోబు రాసిన పత్రికలో, క్రియలు లేని శ్వాసము మృతము. క్రియలు కనపడాల. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చేసినాడు? వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి మరి తోలుకొని పోయి మరి ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి ఎర్ర సముద్రము అడ్డంగా వచ్చింది. ముందు చూసే ఎర్ర సముద్రం ఉంది, వెనకల ఫరో సైన్యం ఉంది. అయితే మోషేకును మాకు ఐగుప్తులో సమాధులు లేక మమ్మల్ని ఇక్కడ వచ్చి ఈ ఎర్ర సముద్రంలో చంపాలని ఉన్నావా అని గొనిగినారు. అయితే యెహోవాకు మోషే మొరపెట్టినాడు, ప్రభా మరి వెనకల
ఫరో సైన్యము మరి తరుముతుంది, ముందు నుంచే ఎర్ర సముద్రం ఉంది అంటే మీరు ఊరిక నిలిచి ఉండుడి, ఊరిక నిలిచి చూచుట ద్వారా మీరు ఏం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అన్నాడు. కాబట్టి సహోదర అప్పుడు వారు ఊరిక నిలిచి ఉన్నప్పుడు మరి మోషే తన కర్రను సముద్రం వైపు చాపినప్పుడు అది 2 పాయలుగా తీర్చబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, సముద్రంలో దారి ఏర్పాటు అయిపోయింది. ఆరిన మరి తూర్పు గాలి చేత ఆ సముద్రాన్ని నీళ్లు లేకుండా ఆరిన నేలగా చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అది క్రియలు. కాబట్టి సహోదర నీ జీవితంలో నా జీవితంలో క్రియాపూర్వకముగా నీవు నేను దేవుని గణపరుచుతున్నామా? నన్ను గణపరచువానిందే నేను సమస్తమును చేయగలను సెలవిచ్చినాడు దేవుడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే అనేక రెఫరెన్సులు ఉంటున్నాయి. అయితే చూడండి, విశ్వాసం ఎన్ని రకాలంట? 7 రకాలుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మొట్టమొదటిగా మనం చూసినట్టయితే రోమాపత్రిక 14:23లో విశ్వాసము లేకుండా మరి ఏది తిన్నది పాపమని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మరి దేవుని వాక్యంలో రాయబడింది రాయబడిందంటే యోహాను సువార్త 20:27 తోమా అవిశ్వాసము. మొట్టమొదటిగా అవిశ్వాసము అనేది మనం చూడగలుగుతున్నాం. విశ్వాసంలో మొట్టమొదటిగా ఒకటోది అవిశ్వాసము. రెండవదిగా మనం చూసినట్లయితే అల్ప విశ్వాసము. మత్తయి సువార్తలో 8:26 రాయబడింది. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ధోనిలో పండుకొని నిద్రించేటప్పుడు, వారి యొక్క అలల మీద సముద్రంలో నడిచేటప్పుడు గాలి తుఫాను చెలరేగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తలవాల్చి పండుకొని ఉన్నాడు. అయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభువును లేపిన తర్వాత ఆయన గాలిని సముద్రాన్ని నిమ్మలం అవునుగాక అని ఆజ్ఞాపించగా అవి నిమ్మలమే. కాబట్టి అల్ప విశ్వాసారా మీరు ఎందుకో సందేహపడుతురి అని దేవుని వాక్యం రాయబడి, కొద్ది విశ్వాసం నీ పాపాలు ఆయన్ని కొద్దిగా ప్రేమించిన కాబట్టి నీ పాపాలు కొద్దిగా క్షమించబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర మొట్టమొదటిది అవిశ్వాసము, రెండోది అల్ప విశ్వాసము, కొద్ది విశ్వాసము. నాలుగోదిగా మనం చూసినట్లయితే గొప్ప విశ్వాసము. కానాను స్త్రీ మత్తయి సువార్త 15 కానాను స్త్రీ ఏం చేసింది? యేసు ప్రభువుని వెంబడించింది. అయ్యా, నా కుమార్తె సావు సిద్ధమైంటున్నది, వచ్చి ప్రార్థన చేయి ప్రభువా అన్నప్పుడు, అమ్మ నేను ఇశ్రాయేల్ వద్దకే నేను పంపితిని కానీ అన్ని జనాంగ యొద్దకు నేను పంపలేదు అంటే, అప్పుడు కుక్క పిల్లల రొట్టె తీసి కుక్కలు వేట యుక్తం కాదన్నప్పుడు, ప్రభు అవి కూడా తినేదే కదా అని అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదని సెలవిచ్చినాడు. అదే విధంగా లూకా సువార్తలో కూడా 7వ శతాధిపతి తన దాసులు అస్వస్థగా ఉన్నప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేసినాడు? ప్రభా, నా ఇంటికి వచ్చినకు నేను ఏమాత్రం యోగ్యత లేదు, అయితే నువ్వు మాట సెలవిచ్చే నా దాసుడు స్వస్థపడుచున్నాను. అయితే ఇశ్రాయేలులో ఇటువంటి గొప్ప విశ్వాసం నేను చూడలేదు అన్నాడు. కాబట్టి సహోదర నాలుగోదిగా మనం చూస్తున్నాము గొప్ప విశ్వాసం. ఐదోదిగా మనం చూసినట్టయితే స్థిరమైన విశ్వాసము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15, 16, 17, 18 మనము ఒక చెట్టు స్థిరముగా ఉండాలంటే గాలికి వానకు అది కదిలింపబడాలి. ఏళ్ళని కదిలింపబడితే అది స్థిరముగా లోతుకు నాటబడుతుంది. అట్లాగా అపోస్తలుడు పేతురు గుడుక 5:10 పత్రికలో రాయబడింది, మీరు స్థిర విశ్వాసం కలిగిన వారై ఉండాలని సూచించినాడు. కాబట్టి సహోదర ఆరోదిగా మనం చూస్తున్నాము. ఐదవదిగా
స్థిర విశ్వాసము. కాబట్టి ఆరోదిగా మనం చూసినట్టయితే సందేహపడు విశ్వాసము. మరి అనేక సార్లు మనము మరి సందేహించుతాం, అనుమానం కలిగి ఉంటాం. కాబట్టి ఆ అనుమానాలన్నీ తీసివేయాలని మనను బలపరిచేదానికి దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర ఈ యొక్క మరి దేవుని వాక్యంలో రాయబడింది. మరి 1 రాజులు 18:38 అక్కడ మరి వారు సందేహపడినారు. ఎవరు? బయలుదేవతలు, ప్రవక్తలకు ముఖ్యవారు ఏం చేసినారు? మరి ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు బలుల మరి ఆ యొక్క బలిపీఠం కట్టి పశువును వధించి ఆ బలిపీఠం మీద పోసి నీళ్లు పోసి మరి బయలుదేవత రా దిగిరమ్ము అని మరి రక్తాలు మరి శరీరం అంతా గాయం చేసుకున్నారు, రక్తం ఒలికించినారు. కానీ బయలుదేవత రాకపోయింది. కాబట్టి సోదర వారిలో ఏం కలిగింది? అసందేశాలు, అనుమానాలు పుట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీ జీవితాలు నా జీవితాలు అటువంటి అనుమానాలు ఉంటే మనం తొలగించుకోవాలని దేవుని వాక్యం చేత మనము నేను ఎత్తబడి పరిపూర్ణమైన విశ్వాసము. ఏలియా చూసినారా అండి? ఏలియా అదే అధ్యాయంలో 1 రాజులు 18:38 మనం చూసినట్టయితే ఏలియా వాళ్ళ ఛాన్స్ అయిపోయాక వాళ్ళు బయలుదేవతకు పూజను బలిపీఠము దహన బలులు అర్పించేది అయిపోయిన తర్వాత మరి ఏలియా ఏం చేసినాడు? బలిపీఠం కింద పడగొట్టినాడు, మళ్ళీ బలిపీఠం కట్టినాడు, దాని మీద కట్టెలు పేర్చినాడు. మరి పశువు మాంసాన్ని పెట్టి నీళ్లు పోసి మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా మాకు కూడా దేవుడు అయినందుకు మా ప్రార్థన ఆలకించి ఈ దహన బలిన దహించమని ప్రార్థన చేయగానే పైనుండి ఆకాశం నుండి అగ్గి వచ్చి దహించి వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది పరిపూర్ణమైన విశ్వాసము. కాబట్టి సోదర ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ విశ్వాసం నా విశ్వాసం ఎక్కడుంది? ఆ విశ్వాసంలో ఉన్నామా? అల్ప విశ్వాసంలో ఉన్నామా? స్థిరమైన విశ్వాసంలో ఉన్నామా? పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నామా? మరి సందేశించు విశ్వాసంలో ఏ విశ్వాసంలో ఉన్నా నీవు నేను పరీక్షించుకొని మనము విశ్వాస జీవితాంతంలో ముందు కొనసాగాలని దేవుని పేరట మనవి చేసుకున్నాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.